స్వాగతం సుస్వాగతం ఓ యేసుదేవా, స్వాగతం సుస్వాగతం ఓ యేసుదేవా, నీ దివ్య రూపం మది కోవెలలో నవ సుప్రభాతమై విరిసేను, నీ దివ్య రూపం మది కోవెలలో నవ సుప్రభాతమై విరిసేను, తేలవెన్నెల పూల మోది దీపమాలనల్లేము, చైత్రవేదల రాగరవళిత సింహ స్వాగతించేము, సుస్వాగతం శుభ స్వాగతం సుమ స్వాగతం భగ స్వాగతం, సుస్వాగతం శుభ స్వాగతం సుమ స్వాగతం. పూజకు కోసుకొని నీ మెడలో మాలగ వేయాలని, నీ వడినందుకోవాలని, గుడి నుండి నిలచితిని దేవా, కోవెల తలుపులు తీయగా దేవా, దర్శన వరములు ప్రాణం పోసిన పరమాత్మ పాద పూజకు పిలిచావా, ప్రేమను పంచగా వచ్చితివి దేవా, కోవెల తలుపులు తీయగా దేవా, దర్శన. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, ఈనాడు మనకందరికీ ఎంతో సంతోషకరమైన దీవెనకరమైన రోజు. మానవాళి మనుగడకు రక్షణనిచ్చే రక్షకుని మాత జన్మించిన రోజు. మరియ తల్లి ఏ విధముగా పవిత్రాత్మ అనుగ్రహాలను పొంది సహదక్షిగా మనకు ఆధ్యాత్మిక తల్లిగా తన అనుగ్రహాలను దీవెనలను కురిపించటానికి సిద్ధముగా ఉన్నది. మనమందరము భక్తి శ్రద్ధలతో పాల్గొని దేవుని దీవెనలు, మరియ తల్లి ఆశీస్సులు పొందుటకు మన మేత్రానులను, గురువులను నిండు మనసుతో ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో
ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం దేవుని తల్లి మనందరికీ తల్లిగా ఇవ్వబడినటువంటి జగన్మాత ఆమె యొక్క మరియ తల్లి యొక్క జన్మదినాన్ని మనం అత్యంత భక్తి శ్రద్ధలతో కొనియాడుతూ ఉన్నాము. ఇది ఒక ఆధ్యాత్మికమైన అనుభూతిగా మనకు దేవుని దీవెనలు ప్రసాదించేదిగా ఉండాలి అన్నది మనందరి యొక్క కోరిక. అందుకే ఎన్నో శ్రమల కోర్చి మీ సమయాన్ని ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి మీరు మౌనంగా భక్తితో మర్యాదలతో ఈ పూజా ప్రార్థనలో ఆరాధనలో పాల్గొని మరి ఆ దీవెనను పొందాలని మనసారా ప్రార్థించుకుందాం. ఈ పవిత్రమైన ఈ పూజా ప్రార్థనలో ఆరాధనలో మనందరం కూడా యోగ్యమైన విధంగా పాల్గొనాలని ఆశిస్తూ మనల్ని అయోగ్యులుగా చేసేటువంటి సకల విధములైన తప్పిదముల నుండి పాపముల నుండి దేవుడు మనల్ని క్షమించాలని చెప్పి పశ్చాత్తాపంతో ప్రార్థించుకుందాం. అందరం కొద్దిసేపు మౌనంగా శిరం వంచి కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క ప్రేమకు దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం చేసిన తప్పిదాలని పాపాలని గుర్తుకు తెచ్చుకుందాం. వాటన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడదాం. సహోదర ప్రేమకు వ్యతిరేకంగా మనం మన పొరుగు వారి పట్ల ఇతరుల పట్ల చేసిన తప్పిదాలను పాపాలను గుర్తుకు తెచ్చుకుందాం. వాటన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడదాం. దుఃఖంతో దేవుని యొక్క క్షమాపణ ప్రార్థించుకుందాం. అలాగే మనందరం దేవుని బిడ్డలంగా ఒక కుటుంబంగా జీవించాలి. తరతమ భేదాలు లేకుండా మనం ఒక తండ్రి దేవుని బిడ్డలం, మాత బిడ్డలం అన్నటువంటి భావనతో ఐక్యతతో జీవించాలి. అలా కాకుండా మనం మన యొక్క సమాజానికి సంఘానికి వ్యతిరేకంగా శ్రీ సభ ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసిన తప్పిదాలను పాపాలను కూడా గుర్తుకు తెచ్చుకుందాం. వాటన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడుతూ దుఃఖంతో దేవుని క్షమాపణ వేడుకుంటూ పశ్చాత్తాప గీతాన్ని ఆలాపించుకుందాం. పాప సంకీర్తన జపం చెప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఉంచుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికీ దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును పవిత్రమైన పూజా బలిలో పాల్గొని యోగ్యతను ప్రసాదింతురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి.
శాంతి శాంతి సమాధానము హల్లెలూయా హల్లెలూయా మహిమా హల్లెలూయా హల్లెలూయా మహిమా హల్లెలూయా మహిమా హల్లెలూయా హల్లెలూయా మహిమా అహోన్నతములోని మహిమా కలుగుగాక భూమియందు మనుషులకు శాంతి శాంతి సమాధానము ప్రార్థించుదాము. ఓ యేసు ప్రభువా, మీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపుము అని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. పవిత్ర కన్య మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారితో శాంతిని నింపుడు. ఆమె ప్రార్థనను ఆశ్రయించి ఈ పుణ్యక్షేత్రమును చేరిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును, మా సమాజమును ఆశీర్వదించండి. అందరికీ నీ దైవానుగ్రహ వరప్రసాదముల ద్వారా మంచి ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించండి. వారి వారి మనసులో ఉన్న కోరికలను, ఆశలను మన్నించి పరిశుద్ధ కోడూరు వెలంకని ఆరోగ్యమాత ప్రార్థన ద్వారా వారికి అనుగ్రహమును దయచేయమని మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కీర్తన 119, 105. దేవుని వాక్కు మన జీవితానికి వెలుగునిచ్చే ఒక గొప్ప వరం. ఆ వాక్యాన్ని విని ధ్యానించి దాని ప్రకారము జీవించడానికి ప్రయాసపడదాము. పరిశుద్ధ కన్య మరియమ్మ ఉత్సవము. శిశువును కనబోవు మహిళ కుమారుని కను సమయం ఇది. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము వచనములు 2 నుండి 5 వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము వచనములు 2 నుండి 5 వరకు. ప్రభువు ఇట్లు అనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదానగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలము నుండి చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకును ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున నుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయుల ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలుల ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను కాయును. లోకములోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
వచనం అనంత ప్రేమకు నిర్వచనం నీవందించిన ప్రతి ఉపమానం మా ముక్తికి సోపానం మా ముక్తికి సోపానం నీవు పలికిన ప్రతి వచనం అనంత ప్రేమకు నిర్వచనం నీవందించిన ప్రతి ఉపమానం మా ముక్తికి సోపానం మా ముక్తికి సోపానం శాంతిని ధ్వనింపజేసి శాంతి సూత్రం ని సందేశం శాంతి 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 మానవ జాతిని తరింపజేసిన శాంతి సూత్రం ని సందేశం చీకటి ముసిరిన బ్రతుకు బాటలో జీవముషస్సులు కురిపించే చీకటి ముసిరిన బ్రతుకు బాటలో జీవముషస్సులు కురిపించేను నీవు పలికిన ప్రతి వచనం అనంత ప్రేమకు నిర్వచనం నీవందించిన ప్రతి ఉపమానం మా ముక్తికి సోపానం మా ముక్తికి సోపానం దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పట్టణము పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసవు కూడా. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా
శుభములు పలుకు కన్యవు శ్రీయు ధన్యురాలవు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వచనాలు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వెంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసీరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను.
ఇది ప్రభువు శుభవార్త. ఈశ్వరునికి వందనములు. వందనములు. దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ పుణ్యక్షేత్రంలో దేవుని ఆలయ ప్రాంగణములో చేరి మరియ తల్లి యొక్క జన్మదినాన్ని కొనియాడుతూ ఆమె యొక్క ప్రార్థనా సహాయం ద్వారా దేవుని దీవెనలు అనుగ్రహములను పొందటానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరియ తల్లి యొక్క జన్మదిన పండుగ శుభాకాంక్షలు, ప్రభు యొక్క దీవెనలు మీకు తెలియపరుస్తున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథములో 84 సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చెప్పబడటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుల, మరియ తల్లి ఎదుట ఒక గొప్ప చిక్కు సమస్య వచ్చింది. ఆమె సహజంగానే కలత చెందింది, భయపడింది. ఆ సందర్భంలో దేవుని దూత ఆమెకిచ్చిన అభయం, అటు తరువాత దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అని తెలియచేది. ఈ మాటలను నమ్మి విశ్వసించిన మరియా, ఇదిగో నేను దేవుని దాసురాలను, ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన యొక్క సమ్మతాన్ని, విధేయతను తెలియపరిచింది. తద్వారా ఆమె ధన్యరాలు అయినది. ఇదే విషయాన్ని ఎలిజబెత్ అమ్మ ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. అదే లూకా 1వ అధ్యాయం 45వ వచనంలో పవిత్రాత్మ చేత ప్రేరేపింపబడినటువంటి ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని గురించి పలికిన మాటలు, ప్రభుడు పలికిన పలుకులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అని. కాబట్టి ఆ విధంగా మరియ తల్లి తన సమ్మతాన్ని తెలిసి దేవుని మాట ప్రకారం తన జీవితంలో అన్నీ కూడా నెరవేరాలని ఆమె అంగీకరించింది. అందుకు అనుగుణంగా చివరి వరకు కూడా ఆమె జీవించింది. అదేవిధంగా మనం కూడా ఆమె కనిపరిచిన వినయము, విధేయత కలిగి దేవుని చిత్తం అనగా దేవుని యొక్క మాట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మన జీవితాల్లో నెరవేరాలి అన్నటువంటి తీర్మానాన్ని, నిర్ణయాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు నా తల్లి, ఎవరు నా తోబుట్టువులు, నా బంధువులు, మిత్రులు అంటే ప్రభు ఎవరైతే నా తండ్రి మాటను ఆలకించి ఆయన చిత్త ప్రకారం జీవిస్తారో, దాన్ని అనుసరించి ఉంటారో వారే నా తల్లి, నా తండ్రి, నా తోబుట్టువులు, నా బంధువులు, మిత్రులు అని ప్రభువు చెప్పి ఉన్నాడు. తన శిష్యులు అని కూడా చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా తల్లి మరియ గొప్పతనాన్ని మరింతగా ఎక్కువగా ప్రభువు ఎత్తి చూపెడుతూ ఉన్నాడు. ఆమె ఏదో భౌతికంగా తనకు తల్లి అవటం ద్వారానే కాదు, ఆమె దేవుని చిత్తానికి లోబడి విధేయించి ఆయన మాట ప్రకారం అనుసరించి జీవించి ఆమె ధన్యురాలైంది. నిజంగా గొప్పది అని తెలియజేయటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు మరియ ఇచ్చే బలమైన సలహా ఏమిటి? ఈనాడు ఆమె మనకిచ్చే గొప్ప సూచన, సలహా, ఆమె దర్శనమిచ్చిన పసి చోట కూడా ఇస్తున్న సందేశం ఏమిటి అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే 5వ వచనంలో ఆమె కానాపల్లి వివాహ సందర్భంగా అక్కడ ఒక గొప్ప సమస్య ఏర్పడినప్పుడు ఆమె ఆ సమస్య నుండి ఎలాగైనా వారిని కాపాడాలని తన కుమారుని దగ్గర దానిని విన్నవించుకుంటుంది. కుమారా, వారికి ద్రాక్షారసము కొదవ పడుతూ ఉన్నది, వారికి తీరని సమస్య, అవమానం ఎదురవుతూ ఉన్నది,
వారికి ఏ విధంగా అయినా సహాయపడు, తోడ్పడు, వారిని యొక్క ఇక్కట్టు నుండి కాపాడు అని ఆమె విన్నవించింది. అలా విన్నవించటమే కాకుండా, ప్రభు, అమ్మ, నీవు నేను ఏదో చుట్టం చూపుగా వచ్చాం, అది నీకెందుకు నాకెందుకు అని సమాధానం చెప్పటం, నా సమయం ఇంకా రాలేదు అని కూడా చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు వీళ్ళు చెప్పటానికి కారణం తర్వాత మనకు అర్థమవుతుంది ఎందుకని. ప్రభు ఆ విధంగా సమాధానము చెప్పినప్పటికి కూడా మరియ తల్లి ఏమాత్రం తగ్గలేదు. తాను ఒకసారి గనుక ఎవరికైనా సహాయం చేయాలని నిర్ణయించుకుంటే మరియ తల్లి ఇక వెనుకకు తగ్గే ప్రసక్తే లేదు. ఆమె ఇంకెవ్వరి మాట వినదు. అందుకే ఆమె చెప్పింది అక్కడ ఉన్న సేవకులకు, మీరు ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పటం మనం చూస్తున్నాం. దాని ద్వారా ప్రభు తన తొలి అద్భుతాన్ని చేయటం, తన సమయం ఆసమూలం కాకపోయినప్పటికీ మరియ తల్లిలో ఉన్న పట్టుదల, ఆ అవసరంలో, ఆ సమస్యల్లో ఉన్న వారికి ఎలాగైనా సహాయం చేయాలని ఆమెలో ఉన్నటువంటి చిత్తశుద్ధి ప్రభువు గమనించి ముచ్చటపడి ఆయన మినహాయింపు చేసుకొని, తన సమయానికి మినహాయింపు చేసుకొని ఆయన ఆ తొలి అద్భుతాన్ని చేశాడు. అటు తర్వాత మన వాక్యంలో చూస్తున్నాం, అది చూసి శిష్యులు విశ్వాసము పొందిరి అని. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేదంటే ఏమిటంటే, అక్కడ ఉన్న ప్రజలకు, శిష్యులకు సత్యోపదేశాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన వారికి ఆ పరిస్థితులు అర్థమయ్యేలా తన శక్తి మహిమ ప్రదర్శితమై వారు విశ్వాసాన్ని పొందటానికి ఆ విధంగా తాను మరి సంకోచించటం, వెనుకాడటం చేసినట్లే, కానీ చివరికి ఆ అద్భుతాన్ని చేసి వారిలో విశ్వాసాన్ని కలిగించి ఉన్నాడు. కాబట్టి ఆ తల్లి మనకు కూడా చెప్పేటువంటి సందేశం, సూచన ఏమిటి అంటే, మీరు ఆయన అనగా యేసు చెప్పినట్లు చేయండి అని చెబుతుంది. అదే గొప్ప సూత్రం, మంత్రం. దానినే మనం ఎల్లప్పుడూ అనుసరించాలి, ఆచరించాలి. ఆ ద్రాక్షారసం ఏంటి? అలనాడు ఆ పెళ్లిలో వారికి ఎంతో ప్రతిష్టాకరమైనటువంటిది, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటిది. కానీ ఈనాడు మన జీవితంలో ఈ ద్రాక్షారసం ఏమై ఉంది? మన జీవితంలో మనకు అవసరమైనటువంటి శాంతి, సంతోషం, తృప్తి, ఆనందం, ప్రేమ, ఐక్యత, ఆరోగ్యం, ఆహారం, ఇల్లు, వస్త్రాలు, ఇవన్నీ కూడా ఈదిలో ఏది కొదవైనా కూడా దానిని ప్రభు అనుగ్రహంతో, మరియ తల్లి ప్రార్థనా సహాయంతో పొందగలము అని మనకు అర్థమవుతుంది ప్రియమైన సహోదరి సహోదరు. అందుకే మరియ తల్లిని నిత్య సహాయమాత అని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఎల్లప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు సహాయం చేయగల మనస్తత్వం, స్వభావం, గుణము ఆమెకు ఉంది. సహాయం చేయగల శక్తి కూడా ఆమెలో ఉంది ప్రభు ద్వారా అని. ఇక్కడ ఈరోజు మనం మరియ తల్లి జన్మదిన పండుగను జరుపుకుంటున్న సందర్భంగా ఇది ఆమెను మనం ఆరోగ్య మాతగా కొనియాడుతున్నాం మన ఈ పుణ్యక్షేత్రంలో. అంటే మనకు స్వస్థతను, ఆరోగ్యాన్ని ప్రసాదించేది ప్రభువే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అలనాడు ఏ విధంగా కానాపల్లిలో ఆ కొదవపడే ద్రాక్షారసాన్ని గుర్తించి దాని సమస్య నుండి పరిష్కరించగలిగినది తన ప్రభువు మాత్రమే అని, తన కుమారుడు మాత్రమే ఆమె గ్రహించి ఆయనకు అదేవిధంగా మన జీవితాల్లో కొదువపడేటువంటి ఆరోగ్యం అనే ద్రాక్షారసము మనకు సమృద్ధిగా లభించటానికి ఆ తల్లి మన తరపున ప్రభువుకు విన్నవిస్తూ ఉంది. మనం పరిశుద్ధ ఆరోగ్య మాత అన్నప్పుడు మా కొరకు ప్రార్థించండి అని చెప్తున్నాం. అంటే అందులో అంతరార్థంగా దాగి ఉన్నది ఏంటంటే, పరిశుద్ధ ఆరోగ్య మాత మాకు మంచి ఆరోగ్యమును దయచేయమని
మీ దివ్య కుమారుని ప్రార్థించండి అని చెప్పినట్లుగా మనం గ్రహించుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ దినం మనం ఆ తల్లి చేసే సూచనల ప్రకారం ఆయన యొక్క మాట ప్రకారం చేస్తూ ఏ విధంగా ఈ ఆరోగ్యాన్ని మనం పొందగలము అని ధ్యానించుకుందాం. ఈ సందర్భంగా ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కూడా కొన్నింటిని మాత్రమే మనం ప్రస్తావించుకుంటూ ఏ విధంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకు ఈ స్వస్థతను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, దాన్ని పొందటానికి తల్లి మరియ మనకు ఏ విధంగా సహాయపడుతుంది, తన కుమారుని ఆమె విన్నవిస్తుంది అన్న విషయాన్ని పరిశీలించుకుందాం. మొదటిగా మనం గ్రహించి చూస్తే స్వస్థత పొందటం, ఆరోగ్యం కలిగి ఉండటం అన్నది మనకున్నటువంటి వారసత్వపు హక్కు, ఆస్తి, సంపద అని మనం గుర్తుంచుకోవాలి. ఈనాడు 2వ పట్టణంలో పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖలో మనకు తెలియపరిచాడు, మనం క్రీస్తు ప్రభునందు దేవుని వలన మనం బానిసలం కాదు, పుత్రులం, ఆయన పుత్రులం కనుక మనము వారసులము కూడా అని. ఈ వారసత్వం మనకు ఎలా సంభవించింది? సాధారణంగా మన తల్లిదండ్రులు, మన పితరులు కష్టార్జితం, దానికి మనం వారసులం అవుతాం. దాన్ని ఏమాత్రం మనం పోగొట్టుకోం, దాన్ని కాపాడుకుంటాం, దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటాము. అలాగే ఈ స్వస్థత అన్నది, ఆరోగ్యం అన్నది మనకు దేవుడిచ్చిన ఒక వారసత్వము లాంటిది అని. ఈ విషయాన్ని యెషయా 800 సంవత్సరాల క్రితమే క్రీస్తు పూర్వం ఆయన ప్రవచించి ఉన్నాడు. 53వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించి చూస్తే, కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, ఆయన అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను, ఆయన పొందిన దెబ్బల ద్వారాను మనకు స్వస్థత చేకూరెను. అంటే క్రీస్తు పొందిన శ్రమలు, బాధలు, శిలువ మరణం ద్వారా మనకు స్వస్థత చేకూరే అవకాశము ఏర్పడింది. మనం ఆశించి కోరుకునే ఈ స్వస్థత, ఈ ఆరోగ్యం మనం వారసత్వంగా కలిగి ఉండాలని చెప్పి ప్రభువు దానికి గొప్ప వెల కట్టేసి ఉన్నాడు. తన పంచగాయాలు, తాను పొందిన శ్రమలు, తాను చిందించిన రక్తం, తాను సమర్పించిన తన యొక్క ప్రాణం, ఇవన్నీ కూడా వెలగా కట్టి మనం మన పాపములకు మన్నింపు పొందటానికి, తద్వారా మనం స్వస్థతను కలిగి ఉండటానికి, ఆరోగ్యవంతులుగా జీవించటానికి ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు అని మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులు, స్వస్థత, ఆరోగ్యం అన్నది దేవుని యొక్క ఒడంబడికలో, ఆయన యొక్క సృష్టిలో అంతర్భాగమై ఉన్నవి అని గుర్తుంచుకోవాలి. ఇదే విషయాన్ని నిర్గమకాండంలో మనం గమనించి చూసినట్లయితే 15వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఇజ్రాయేలు ప్రజలు ఎడారి గుండా ప్రయాణం చేస్తూ మారా అను ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ త్రాగటానికి వారికి నీరు లభించింది, కానీ ఆ నీరు చేదుగా ఉంది, తాగటానికి అలివి కాని విధంగా ఉంది. అందుకే ఆ ప్రాంతాన్ని మారా అన్నారు. మారా అంటే చేదు అని అర్థం. అప్పుడు మోషే యావే ప్రభువుకు మొరపెట్టుకుంటే ప్రభు ఒక వృక్షాన్ని చూపెడతాడు, ఒక చెట్టును చూపెడితే ఆ చెట్టును ఆ నీటిలో వేసినప్పుడు ఆ నీరు తీయగా మారిపోతూ ఉంది. కాబట్టి సృష్టి ఆది నుండి కూడా దేవుడు అనేక విధాలుగా మానవులకు, తన ప్రజలకు స్వస్థతను, మంచిని చేకూరుస్తూ వచ్చాడు. అదేవిధంగా వారు ఎడారిలో సర్పపు కాటుకు గురి అయితే మోసేకు సెలవిచ్చి కంచు సర్పమును
ఎత్తిపట్టి దానిని వీక్షించు వారందరికీ కూడా స్వస్థత కలిగేలా ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసం, ప్రభునందు మనకున్న విశ్వాసం, నమ్మిక అన్నది కేవలం ఏదో ఆధ్యాత్మిక పరమైనదే కాదు. నిజమే, అది ఆధ్యాత్మిక పరమైనదే. అదే సమయంలో అది మనకు శారీరక మానసిక మేలులను చేకూర్చేది. భౌతికమైన మేలులను కూడా మనకు కలిగిస్తున్నది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మనందరం కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అన్నది ప్రభు యొక్క కోరిక, ఆకాంక్ష. మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే ఏ విధంగా బెత్సెదా కొలను దగ్గర అక్కడే ఉండి ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధిగ్రస్తునికి ప్రభు స్వస్థతను ప్రసాదించటం మనం చూస్తున్నాం. నీవు స్వస్థత పొందగోరుతున్నావా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. అతను అందుకు సరే మరి సమ్మతిని తెలిపటం ద్వారా ప్రభు ఇక లెమ్ము, నీ పడుకను ఎత్తుకొని నడువుము అని చెబుతూ ఉన్నాడు. అంటే దేవుడు మన శారీరక భౌతిక క్షేమాన్ని ఆకర్షిస్తున్నాడు. ఈ విధంగా స్వస్థత అన్నది మనకు ఒక వారసత్వంలా లభిస్తూ ఉంది అని. ఈ స్వస్థత ఆయన అందరికీ కూడా ప్రసాదిస్తాడు. సకల మానవులకు అందరికీ కూడా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుకు ఎలాంటి పక్షపాతం లేదు, మరియ తల్లికి కూడా ఎలాంటి పక్షపాతం లేదు. ఎవరు ఎప్పుడు ఏ విధంగా తనము ఆశ్రయించినా వారికి అవసరమైనటువంటి సహాయాన్ని, ప్రభు యొక్క దీవెనను పొందుకునేలా ఆమె తోడ్పడుతుంది. ప్రభువు కూడా అందరికీ తన యొక్క అనుగ్రహాన్ని, దీవెనలు ఇస్తాడు. అందుకే మనం చూస్తున్నాం, సిరియా జాతికి చెందినటువంటి నామాను మనం గ్రహించినట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో దీని విషయాన్నే ప్రభు లూకా సువార్త 4వ అధ్యాయం 27లో ప్రస్తావిస్తూ చెబుతాడు. ఆ సమయంలో ఎలీషా కాలంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, ఇజ్రాయేలు ప్రజల్లో కూడా ఉన్నారు. కానీ సిరియా వాసి అయినటువంటి అన్యుడైనటువంటి ఆ నామానుకు మాత్రమే స్వస్థత లభించటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ప్రభువు అందరికీ స్వస్థతను ప్రసాదించేవాడు. అందరూ తన బిడ్డలుగా ఆయన దీవిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనకు గుర్తుంది. అదేవిధంగా మరియ తల్లి జగన్మాతగా, ఆమె అందరికీ తల్లిగా దేవుడు ప్రసాదించి ఉన్నాడు. కాబట్టి ఆమె కూడా మన ఇక్కడ చేరిన మనందరి కోసం, మరి ప్రతి ఒక్కరి కోసం వారు వీరు అనే భేదం లేకుండా, తారతమ్యతను చూపించకుండా అందరి తరపున ప్రభువును ప్రార్థిస్తుంది. ఎవరికి ఏ విధంగా ఏ అవసరం ఉన్నదో ఆయా అవసరాలు నెరవేరాలని ఆమె ప్రార్థిస్తూ ఉన్నది. అదేవిధంగా అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడనే ద్వారము దగ్గర మరి భిక్షం అడుక్కుంటున్న వ్యక్తి, అవిటివాడు, నడవటానికి కాళ్ళు లేవు, చూసి వారిని భిక్షం అడిగినప్పుడు వారు, అయ్యా మా దగ్గర వెండి బంగారము ఏమీ లేవు, కానీ ప్రభు అయిన యేసు నామమున నేను ప్రార్థించి నీకు స్వస్థత కలుగునుగాక, నీవు లేచి నడుచుదుగాక అని చెప్పినప్పుడు ఆ అవిటివాడు లేచి నడిచాడు. ప్రియమైన సహోదరి సహోదరు, దీనిని బట్టి వారు చూపిన విశ్వాసం, చేసిన ప్రార్థన ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని మనం చూస్తున్నాం. కాబట్టి మనం స్వస్థతను, ఆరోగ్యాన్ని కోరుకునే సందర్భంలో ప్రార్థన అన్నది, అది కూడా విశ్వాసంతో కూడిన ప్రార్థన అన్నది ఎంతో కీలకమైనది అని తెలియజేస్తూ ఉంది. అది కేవలం వ్యక్తిగతంగానే కాదు, కుటుంబ సమేతంగా ప్రార్థించాలి ఒక అవసరం కోసం. కుటుంబం మాత్రమే కాదు, సంఘం మొత్తం, ఈ సమాజం అంతా కూడా ప్రార్థించాలి. కాబట్టి వ్యక్తిగత విశ్వాసం, కుటుంబం యొక్క విశ్వాసం, సంఘం యొక్క విశ్వాసం అన్నది ఎంతో ముఖ్యమైనది. ఇదే విషయాన్ని మనం గమనిస్తున్నాం.
ఏ విధంగా ఒక పక్షవాత రోగి ఉద్దేశించి మార్కు సువార్త 2వ అధ్యాయంలో అతడు స్వయంగా ప్రభు చెంతకు వెళ్ళలేనప్పుడు అతని బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు చొరవ తీసుకొని ఆ పక్షవాత రోగిని సమిష్టిగా ప్రభు చెంతకు తీసుకొని వెళ్ళారు. ప్రభువు ముందు ఉంచి ఆయన స్వస్థత పొందేలా చేయగలిగాడు. కాబట్టి ఈ విషయంలో మనం గమనించవలసింది, ఇది కేవలం వ్యక్తిగతమైనది కాదు, మనకు ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఉంది. కుటుంబంలో అయితేనేమి, ఈ యొక్క సంఘంలో అయితేనేమి, ఈ సమాజంలో అయితేనేమి దేవుని అనుగ్రహం కోసం ప్రార్థించటం, ఎవరైతే స్వస్థత, ఆరోగ్యం అవసరమై ఉన్నారో వారి కోసం మనం కలిసి సమిష్టిగా ప్రార్థించాలి, ప్రయత్నం చేయాలి అన్నది మనకు దీని ద్వారా అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా ప్రార్థన అంటే కేవలం మాటలు, పాటలు మాత్రమే కాదు. అవి అవసరమే, కానీ వాటికంటే అతీతమైన దేవునితో మనకున్న సంబంధం, అనుబంధం, బాంధవ్యం అన్నది చాలా ముఖ్యము. ప్రార్థన అనేది ఈ సంబంధాన్ని, అనుబంధాన్ని మనలో కలిగించాలి. మనం సాధారణంగా సాంప్రదాయంగా ఉండే గుడులను చూస్తే పెద్ద గోపురాలు ఉంటాయి. ఆ గోపురాలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. వాటి అర్థం ఏంటి? అవి ఒక నిచ్చెనల, యాకోబు, మన పితరులైన యాకోబు ఆదికాండం 28వ అధ్యాయంలో చూస్తే పొందిన కలలో చూసిన నిచ్చెన లాంటివి. అవి ఒక అంచు భూమిని తాకుతుంది, రెండవ అంచు స్వర్గాన్ని తాకుతుంది. ఆ నిచ్చెన మీదుగా దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండటం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రార్థన ద్వారా, ఆలయంలో చేరి ప్రార్థించటం ద్వారా దేవునితో మనము ఐక్యమవుతున్నాం, అనుబంధం ఏర్పరచుకుంటూ ఉన్నాము. ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవటానికి మన ఫోన్ల ద్వారా టవర్స్ ఉన్నాయి వాటి ద్వారా. కానీ దేవునితో మనల్ని మాట్లాడుకోవటానికి, ఆయనతో సంభాషించటానికి మనకు ఇదిగో దేవుని ఆలయం ఉన్నాయి. ఆలయంలో చేరి మనం వ్యక్తిగతంగాను సమిష్టిగాను ప్రార్థించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక రెండవదిగా మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, స్వస్థపరచటం అనేది దేవుని యొక్క స్వభావం, ఆయన యొక్క గుణం, ఆయన యొక్క క్యారెక్టర్. ఒక విధంగా చెప్పాలంటే అది ఆయనకున్న వీక్నెస్ అని చెప్పొచ్చు. అంటే అపార్థం చేసుకోవద్దు ఆ మాటలో. మనకు మేలు చేయటం, మనకు స్వస్థతనియటం అన్నది ప్రభువుకు ఉన్నటువంటి లక్షణం, స్వభావం, ఒక గుణం అని మనం తెలుసుకోవాలి. మనం నిర్గమకాండములో 34వ అధ్యాయంలో గమనించి చూసినట్లయితే ఈ స్వభావం ఏంటి, ఈ గుణం ఏంటి అని మనకు వ్యక్తమవుతుంది. ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాదు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు. ఆయన వేవేల మందికి కృపను చూపుచు దోషములను, అపరాధములను, పాపములను మన్నించువాడు అని చెప్పటం జరిగింది. కాబట్టి ప్రభు యొక్క స్వభావం మన పట్ల దయ, కనికరము కలిగినటువంటి వాడు. చిన్నతనంలో మా అమ్మ ఒక చిన్న కథ చెప్పేది, అపోక్రిఫ నుండి, బహుశా దాన్ని చదువుతూ ఉండేది ఎప్పుడు. బాలయేసు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మరి పెరటిలో ఆడుకుంటూ ఉన్నాడు. మరియ తల్లి ఇంట్లో వంట చేసుకుంటూ ఉంది. ఆమె అలా వంట చేసుకుంటూ బెత్తగా బాలయేసు అరవటం చూసింది. వెంటనే పరిగెత్తుకు వెళ్ళింది, ఏమైంది ఏమని. తల్లి రావటం చూసి బాలయేసు మళ్ళీ నిశ్శబ్దంగా అట్లాగే ఉండిపోయాడు. అలాగే రెండోసారి కూడా జరిగింది, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళింది, ఏం లేదమ్మా ఏమి లేదన్నట్టు. ఇలా 2 సార్లు తల్లికే మరియ తల్లి గమనిస్తూ ఉందన్నమాట. గమనిస్తూ ఉంటే ఆ చిన్న బాలయేసు అక్కడ ఉన్న తొట్టిలో నీళ్ళలో చేయి పెట్టి ఏదో బయటికి తీయాలని చూస్తూ ఉన్నాడు. అలా చూస్తున్నప్పుడు ఆయన
గట్టిగా అరవటం జరుగుతుంది. చివరికి బయటికి తీసేసాడు. అప్పుడు ఆ తల్లి అడిగింది, ఏం బాబు, నువ్వు చేయి పెడితే ఆ తేలు నిన్ను కుట్టింది కదా, ఒకసారి కుట్టింది, మళ్ళీ నువ్వు రెండవసారి పెట్టడం ఎందుకు? రెండవసారి కూడా కుట్టింది, మళ్ళీ మూడవసారి కూడా చేయి పెట్టి దాన్ని మీరు తాకటం ఎందుకంటే ఆ తల్లి ఆ బాలయేసు చెప్పిన మాట, చూడమ్మా, ఆ తేలు తాను ఆ నీళ్ళలో పోడి చనిపోతూ కూడా తన స్వభావాన్ని పోగొట్టుకోలేదు. ఎవరైనా తన దెంతకు వస్తే వెంటనే తన తోకతో తేలు కుడుతుంది కదా, అది దాని స్వభావం. మరి చనిపోతే కూడా అది తన స్వభావాన్ని వదిలిపెట్టలేదు. నా స్వభావం కష్టంలో, బాధలో, వ్యాధిలో ఉన్న వాళ్ళను రక్షించటం, నేను దానిని ఎందుకు వదులుకుంటాను అని చెప్పాడు అని ఈ చిన్న కథ ద్వారా చెప్పటం జరిగింది. అంటే మనం ఎలాంటి వారమైనా మనలను రక్షించటం, మనలను స్వస్థపరచటం ఆ ప్రభు యొక్క స్వభావం, లక్షణమై ఉంది అని మనము గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఉన్న పేర్లలో యెహోవా రాఫా అని నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో చెప్తే, ఆయన తనను తాను యెహోవా అని, రాఫా అని పరిచయం చేసుకోవటం చూస్తున్నాం. దాని యొక్క అర్థం ఆయన స్వస్థపరచువాడు అని, అంటే సరిచేయువాడు, పునరుద్ధరించువాడు, విరిగిన దానిని జతపరచువాడు. ఒక మాటలో చెప్పాలంటే స్వస్థపరచువాడు, గాయములను స్వస్థపరచువాడు అని అర్థం. అదేవిధంగా యెహోవా అంటే మార్పు లేనివాడు, శాశ్వతుడైన వాడు, ఉన్నవాడు, సజీవుడైన దేవుడు, తన వాగ్దానములను నెరవేర్చువాడు అయి ఉన్నాడు. కావున ఆయన స్వస్థతనిచ్చు ప్రభు, ఆయనే స్వస్థత అయి ఉన్నాడు అన్న విషయాన్ని దీని ద్వారా మనము గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు శిలువకు పూర్వమే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది, మీరు దేవుని స్వరమును శ్రద్ధగా ఆలకించి ఆయన దృష్టిలో ధర్మమైన దానిని నెరవేరుస్తూ, అందుకు గాను ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కట్టడల ప్రకారం నడుచుకుని ఎడల నేను మీరు అన్యుల వలె వ్యాధుల బారిన పడి బాధపడకుండా చేయుదును. ఏలైనా మీకు స్వస్థతను ప్రసాదించు ప్రభువును నేనే అని ఆ విధంగా ఆయన తనను తాను యావేగా, రాఫాగా పరిచయం చేసుకున్నాడు. ఇవి కేవలం బిరుదులు మాత్రమే కాదు, పేరుకు మాత్రమే కాదు, అది ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క లక్షణం, గుణము, వ్యక్తిత్వము అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం గమనించి చూస్తే ప్రభువుకు మనకు మేలు చేయాలనుకున్నప్పుడు, స్వస్థతనియాలనుకున్నప్పుడు ఏది కూడా ఆయనను ఆపచాలదు. చివరికి సబ్బాతు కూడా ఆయనను ఆపలేదు. సబ్బాతు రోజు కూడా ఆయన స్వస్థతను ఇవ్వటం అన్నది మనం చేస్తూ ఉన్నాం. అందరూ ఆయన ప్రశ్నించారు, విమర్శించారు, కానీ ఆయన సబ్బాతుకు కూడా ప్రభువుగా ఉన్నాడు. దీని ద్వారా ప్రభు మనకేం చెప్తూ ఉన్నాడు? మనకు స్వస్థతను ఇవ్వటంలో, మన మొరలను ఆలకించటంలో, మనం ఆరోగ్యవంతులుగా ఉంచటంలో ప్రభువుకు విసుగు, విరామము అనేది లేదు. బ్రేక్ అనేది తీసుకోడు. మనం ఈ సందర్భంగా మన యొక్క వైద్యులను అభినందించాలి. పాపం ఒక వైద్య వృత్తిలో వాళ్ళు ఎంత 24 గంటలు కూడా శ్రమ పడుతూ ఉంటారు. అలాగే మన రక్షక భటులు, పోలీసు వ్యవస్థ కూడా వారికి ఏ వేళలో అయినా, ఏ డ్యూటీ అయినా కానీ ఎవరికి ఇబ్బంది వచ్చినా వెళ్తూనే ఉంటారు. అంతకంటే మిన్నగా ప్రభువు అది సబ్బాతు కాదు కదా, మరేది కూడా ఆయనను ఆపలేదు. మనకు స్వస్థతని ఇవ్వటంలో, ఆరోగ్యాన్ని ప్రసాదించటంలో, మన ప్రార్థనను ఆలకించటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉన్నాడు, మనకు సహాయపడతాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
దీనికి నాంది కానాపల్లిలోనే పడింది. తన సమయం ఆసం కానప్పటికీ కూడా ప్రభు ఆ అద్భుతాన్ని చేసేదానికి మరియ తల్లి చూపిన చొరువ, ఆదర్శం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం, ఆమె యొక్క తోడ్పాటు మనకు ఎంతైనా అవసరంగా ఉంది. అందుకు ఆమె మనకు ఎంతగానో తోడ్పడుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పునీత పౌలుకు కూడా తనకు సమస్య ఉన్నప్పుడు ప్రభువుకు పదే పదే విన్నవించుకుంటే ప్రభు ఆయన ప్రక్కలో ఉన్న ముళ్ళును తీసివేయలేదు, కానీ చెప్పాడు, నా కృప నీకు చాలును. సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభువు కృప మనకు ఉంటే చాలును అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ముందు చెప్పినట్లు కూడా ఈ స్వస్థతను, ఆరోగ్యాన్ని పొందటానికి ప్రార్థన అన్నది ఒక గొప్ప రాజమార్గముగా, ద్వారంగా ఉంటుంది. పునీత యాకోబు రాసిన పత్రికలో చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో 14-16 వచనంలో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంఘ పెద్దలను పిలవవలెను, వారు అతని కొరకు ప్రార్థింతురు, ప్రభు నామమున వానిపై తైలము పూయుదురు. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన వ్యాధిగ్రస్తుని రక్షించును, ప్రభువు వాణ్ణి ఆరోగ్యవంతుని చేయును, వాని పాపములు క్షమించబడును. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు, ఒకరికొకరు ప్రార్థించుకొనుడు, అప్పుడు మీరు స్వస్థతులవుదురు అని చెబుతున్నాడు. చివరిగా నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనదని కూడా చెప్పటం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, పూర్వవేదంలో ఎన్నో విధాలుగా మనం చూస్తున్నాం. ప్రార్థన ద్వారా, దేవుని ప్రార్థించటం ద్వారా, ఆయనకు సమీపముగా ఉండటం ద్వారా మరి స్వస్థతను, ఆరోగ్యాన్ని పొందటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారు, కాబట్టి కొన్ని వ్యాధులు, దయ్యములు కూడా మార్క్స్ వార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు చెప్పినట్టు కూడా ప్రార్థన వలన, ఉపవాసము వలన తప్ప మరే విధమునుగా ఇట్టి దయ్యములను, ఇట్టి వ్యాధులను పారద్రోల సాధ్యపడదు అని చెబుతూ ఉన్నా. ఉపవాసం అంటే దేవునికి సమీపంగా ఉండటం, దగ్గరగా ఉండటం. ప్రార్థన అంటే భక్తి కలిగి దేవునితో సంభాషించటం. తద్వారానే మనం స్వస్థతను, ఆరోగ్యాన్ని పొందగలం. మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి సాతాను దుష్ట శక్తుల నుండి మనం విముక్తులం కాగలం. అందుకు మనకు తగిన విశ్వాసము ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చివరిగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఉదాహరణగా తీసుకోవచ్చు. మరి అటు మత్తయి సువార్తలను, మార్కు సువార్తలను, లూకా సువార్తలను ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రభు పురవీధులుగా వెళుతూ ఉంటే అనేక మంది జనం ఆయన వెంట వెళుతూ ఉన్నారు. ఆయనను చూడాలని, ఆయన తాకాలని ఎంతోమంది వస్తున్నారు, నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రభుని ఎంతోమంది తాకుతున్నారు, నెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఏమీ జరగలేదు. కానీ ఒక్క స్త్రీ అనేక సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి చికిత్సను పొందినటువంటి స్త్రీ, కానీ అప్పటికి కూడా ఆమెకు స్వస్థత రాలేదు. ఆ ప్రభు యొక్క అంగి అంచును తాకితే చాలు అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో, ఒక ప్రార్థనతో, విశ్వాసంతో ఆమె వచ్చింది. ఇతరులు అందరి వలె కాకుండా ఆమె విశ్వాసంతో, ఒక ప్రార్థన రూపంతో, చిత్తశుద్ధితో వచ్చి ప్రభు యొక్క అంగి అంచును మాత్రమే తాకింది. ఆ విధంగా ఆమె చేయటం ద్వారా ప్రభు నుండి శక్తి వెడలి ఆమెకు స్వస్థతను చేకూర్చింది. ప్రభు అడిగితే శిష్యులను, ఎవరు నా అంగిని తాకారని శిష్యులు ఆశ్చర్యపోయాడు. ఇదేం ప్రశ్న, ఇంతమంది తోసుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నారు, ఎంతోమంది తాకుతూ ఉన్నారు,
ఎవరని చెప్పగలం? ఎలా చెప్పగలం? ప్రభు ఈ విధంగా ప్రశ్నించటంలో ఏమన్నా అర్థం ఉందా అన్నట్టు వారు తెల్లమొగాలు వేశారు. కానీ ప్రభువు తెలుసు, ఆమెకు తెలుసు, తన నుండి శక్తి వెడలింది, ఆమెకు స్వస్థతను కలిగించింది అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం వచ్చాం, మనందరం ఇక్కడ ఉన్నాం, ఈ పూజా ప్రార్థనలతో పాల్గొంటూ ఉన్నాం. కానీ విశ్వాసంతో, ఎప్పుడైతే మనం విశ్వాసంతో భక్తితో శ్రద్ధ కలిగి ఉంటామో అప్పుడు మనము ఆ ప్రభువు నుండి దీవెనలను, స్వస్థతను, ఆరోగ్యాన్ని పొందగలము. నేటి మరి ఎంతోమంది మోటివేషనల్ టాక్స్ ఇచ్చేవాళ్ళు, మానసిక శాస్త్రవేత్తలు, వాళ్ళంతా చెప్పేది మైండ్ఫుల్నెస్ అంటే ఏకాగ్రత కలిగి ఉండటం, దృష్టి, మన దృష్టి ఒక విషయంపై కేంద్రీకరించటం అన్నది ఎంతో ముఖ్యము అని. ఈ విషయాన్ని పూర్వవేదంలోనే ప్రభువు మనకు తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనంలో ప్రభువు చెప్పి ఉన్నాడు, ఇజ్రాయేలులారా వినుడు, మన ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభు, మీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపుడు. ఇదే మైండ్ఫుల్నెస్ అంటే. మనం దేవుని యందు మన దృష్టిని కేంద్రీకరించాలి, ఆయనను పరిపూర్ణంగా నమ్మాలి, విశ్వసించాలి, ఆయనను అనుసరించాలి అని. ఈ విషయాన్ని షేమా ఇజ్రాయేల్, వినుమా ఓ ఇజ్రాయేల్ అని యావే ప్రభు ఇచ్చాడు. ఈ ఆజ్ఞను ఎప్పుడు విస్మరించద్దు, ఇంట ఉన్నా బయట ఉన్నా దాన్ని అనుసరించండి. విశ్రాంతి తీసుకున్నప్పుడు, లేచినప్పుడు దాని గురించే మాట్లాడండి. చేతుల మీదను నుదుటి మీదను కట్టుకొనుడు, ఇంటి ద్వారబంధముల మీదను ముఖద్వారముల మీదను వానిని రాసి కొనుడు అని చెప్పటం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, మన విశ్వాసం ఎప్పుడైతే ప్రభువునందు పరిపూర్ణంగా ఉంటుందో, ఎప్పుడైతే మన దృష్టి ప్రభువుపై లగ్నమై కేంద్రీకరించబడి ఉంటుందో, అప్పుడు మనం ఆశించినటువంటి, ప్రార్థించినటువంటి ఆ యొక్క మనవులు, కోరికలు దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడు అన్న సత్యాన్ని జగన్మాత అయినటువంటి మరియ తల్లి మనకు ఈనాడు చెప్తుంది. మీరు ఆ మాట ప్రకారం చేయండి. ఒకవైపు మనల్ని గురించి ప్రభుకు విన్నవిస్తుంది, మరోవైపు మనకు మీరు ఆయన మాట ప్రకారం చేయండి, ఆయన చెప్పినట్టు చేయండి అని మనకు చెబుతుంది. ఆమెను జగన్మాత అన్నప్పుడు మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది, మనందరం కూడా దేవుని బిడ్డలం, అన్నదమ్ములం, అక్కచెల్లెలం, ఒక కుటుంబ సభ్యులము అని. కాబట్టి వారు వీరు అనే భేదం లేకుండా మనందరం దేవుని బిడ్డలం, వసుదైక కుటుంబం అన్న భావంతో మనం జీవించినప్పుడు మన జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారము మనకు తప్పగా లభిస్తుందనే ఈ జగన్మాత మరియ తల్లి నాడు మనకు తెలియపరుస్తుంది. దేవుని యందు మనకు గల నిండు విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవనాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం మరియమాత జన్మ దినోత్సవమును ఘనంగా కొనియాడు ఈ శుభవేళ రక్షకుడైన యేసుని ఆశీస్సులు, దీవెనలు మనందరిపై, మరియమాత భక్తులందరిపై విశేషంగా దిగి రావాలని ప్రార్థన చేద్దాం. ఓ ఆరోగ్య ప్రదాత, మా సమస్త స్త్రీ సభను
విశ్వాస నూతనీకరణకు ఎంతగానో శ్రమిస్తున్న మా ఫ్రాన్సిస్ పాప గారిని, మా పీఠ కాపరి అయిన ఎండి ప్రకాశం పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను విరివిగా దీవించండి. వారి చుట్టూ మీ రక్షణ కంచెను నిర్మించి వారిని సదా మీ దివ్య మార్గములో నడిపించి ఆశీర్వదించమని అందరం మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ జీవాధిపతి అయిన దేవా, మీకు జన్మనిచ్చిన మరియమాతను మాకందరికీ తల్లిగా ప్రసాదించినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాము. మా కథోలిక మహిళలకు, మాతృమూర్తులకు చక్కని విశ్వాస వరమును దయచేసి ఆ విశ్వాసాన్ని తమ సంతతికి వారసత్వముగా ప్రసాదిస్తున్న స్త్రీలందరినీ ప్రత్యేకముగా ఆశీర్వదించండి. వారి కుటుంబ జీవనంలో సంతోష సమాధానాలను, ఆత్మ సంతృప్తిని సమృద్ధిగా అందించి వారిని సదా దీవించుమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. సకల లోక పాలక, మీ మాతృమూర్తిని శరణుజొచ్చి ప్రార్థించిన వారిని మీరెప్పుడూ చేయి వినురని మా దృఢ విశ్వాసము బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో, అనారోగ్యముతో మీ పవిత్ర పాదముల చెంత చేరి కన్నీటితో మొరపెడుతున్న మమ్ము, మా కుటుంబాలను మీ అభయహస్తములతో దీవించి మా జీవిత సుడిగుండాలను ఎదుర్కొనే బలమును దయచేసి మీ కృపా కటాక్షంతో మమ్ము ఆదుకొని సంరక్షించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ శక్తి సంపూర్ణుడా, మా సంఘములో నిరాదరణకు, వివక్షతకు గురి అవుతున్న మహిళలను, వితంతువులను, ఒంటరి స్త్రీలను, ఎటువంటి ఆదరవు లేని వారిని మీకు సమర్పించుచున్నాము. వారందరినీ చేయి పట్టి ముందుకు నడిపించండి. వారికి ఆత్మవిశ్వాసము, సమాజంలో గౌరవమును, ఆర్థిక స్థిరత్వమును కలిగించి బంగారు భవిష్యత్తు నొసగమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థన ఆలకించుమా. ఓ పరలోక ప్రభువా, మా సంఘ సభ్యులను, మా కుటుంబ సభ్యులను, మరియమాత భక్తులను మీ కృపాశిస్సులతో, ఆయురారోగ్యములతో, అష్ట ఐశ్వర్యములతో, సమృద్ధితనముతో సర్వదా దీవించండి. మేము కూడా మాకున్నంతలో మా ఇరుగు పొరుగున ఉన్న నిరుపేదలను, నిర్భాగ్యులను, వృద్ధులను ఆదుకునే సహృదయతను మాకు ప్రసాదించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థన ఆలకించుమా. ఓ మా ప్రభువా, ఈ మధ్య కాలంలో వరదలతో బాధపడుతున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి ఔదార్యాన్ని, ఓదార్పును దయచేసి వారికి కావలసినటువంటి అవసరాలను తీర్చమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థన ఆలకించుమా. ఒకసారి మౌనంగా మన యొక్క విన్నపాలను ఆ ప్రభువుకు సమర్పించుకుందాం.
మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా అందరి సహరక్షికి అయినటువంటి మరియమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా మీ దాపు చేరి మీ ప్రాపకం కోరి విశ్వాసంతో ప్రార్థిస్తున్న మీ బిడ్డలను, మరియమాత భక్తులను, మరియదల సభ్యులను మీ పరిశుద్ధ హస్తంతో దీవించి కాచి కాపాడండి. వీరంతా మరియ తల్లి అడుగుజాడలలో నడిచి మీ శిష్యులుగా యహలోకమందు రాణించుచు పరలోక రాజ్యం చేరుకుని భాగ్యమును ప్రసాదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూర్చోండి. అర్పణ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. అర్పణలు తీసుకొచ్చిన వారు ముందుకు వచ్చి అర్పణ సమర్పణను చేయండి. దయచేసి గమనించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న విధముగా ధనవంతులు తమ సమృద్ధి నుండి కానుకలను సమర్పించిరి. కానీ విధవరాలు, పేదరాలు తన ఏమీ లేమి నుండి తనకు ఉన్నదంతయు అనగా తన జీవన ఆధారమంతయు ప్రభువునకు త్యాగము చేసి సమర్పించినది. ఇప్పుడు మౌనము దేవుడు మనలను ఆశీర్వదించిన విధముగా, మనకు తోచిన విధముగా ప్రేమతో సమృద్ధిగా దేవుడికి మనము కానుకలు సమర్పించినప్పుడు అవి దేవునికి ప్రీతికరంగాను సంతోషకరముగాను ఇష్టపూర్వకముగా ఉంటున్నది. కావున ఇప్పుడు మనము మన మరియ తల్లికి దేవునికి తెచ్చినటువంటి కానుకలను ప్రేమతో సమర్పించుకుందాం.
పడకమునకి సేవకై మలచినావే. నీవుడై ఉన్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే. సహోదరి సహోదరునారా, మనందరి ప్రార్థనలతో పాటు నేనును మీరును అర్పించడు ఈ అప్పద్రాక్షారస బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పవిత్ర కన్యయు జగన్మాత అయిన మరియా జన్మదినోత్సవమును సంతోషముతో కొనియాడుచు మా అర్పణలను మీ సమక్షమునకు చేర్చి ఉన్నాము. మా ప్రార్థనలతో పాటు వాటిని మీకు అర్పించుచున్నాము. ఈ కన్యమాత గర్భము నుండి అంగీకరించిన మీ కుమారుని మనుష్యావతారం ద్వారా మాకు శక్తిని ఒసుగుమని వినయముతో ప్రార్థించుచున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ యొక్క జననమును మేము కొనియాడుచున్నాము. మేము ఈ పుణ్యక్షేత్రములో ఆమెను పరిశుద్ధ కోడూరు వెలాంగని ఆరోగ్య మాతగా మేము కొనియాడుచు మీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచుతున్నాం. ఆ జగన్మాత పవిత్రాత్మ వరప్రభావమున మీ ఏకైక స్తుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకం చేసి మేము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. మనం చేసే ప్రార్థన మన్నించి ప్రభు దివ్య ఆహారంగా మన మధ్యకు విచ్చేస్తూ ఉన్నారు. అందరం కూడా భక్తితో మౌనంతో ఆ ప్రభువును మన మధ్యకు ఆహ్వానించుకుందాం. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తం. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుతున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను మీరు నిరతము పిలుచుతున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు తెలిపి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస పరమ రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వెంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుడు. వారే మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాతయైన మరియమాతతోనూ ఆమె విరక్తత్వ భర్తయైన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత చిన్న తెరేజమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారి యందు
సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు తాను ఈ లోకమునకు సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చి ఉన్నాను అని చెప్పాడు. ఆ ప్రభు సాక్ష్యం ఇచ్చినటువంటి సత్యం ఏమిటనగా, దేవుడు మనందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు, మనందరం కూడా దేవుని బిడ్డలం, ఏక కుటుంబము అని ఆ ప్రభువే మనకు నేర్పి ఉన్నాడు. ఏ విధంగా మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రార్థించాలి అని ఆ ప్రార్థనతో ఇప్పుడు మనందరం కూడా మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నాటికి అనుగ్రహించు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ యొక్క విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సంఘమునకు శాంతిని, ఐక్యతను, ఆయురారోగ్యములను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి, సమాధానం, ఆయురారోగ్యములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపమును పరిహరించు ప్రభువారా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతి దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు, మనందరి పాపములను మన్నించి మనకు స్వస్థతను, ఆరోగ్యమును ప్రసాదించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, దివ్య సప్రసాదాన్ని తీసుకోవటానికి కథోలిక క్రైస్తవులు ముందుకొచ్చినట్లయితే గురువులు మీ దగ్గరకు వస్తారు. ఇతర సంఘస్థులందరూ కూడా మీ మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థనలో గడపాలని మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం.
దూతల దివ్య విందు తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు నీవే వెలుగుతో నింపుము, దీనులను ఓదార్చుము. నీవే వరములు వసగుము, దినదినము నడిపించుము. విందు శాంతి విందు కరుణ విందు విందు శాంతి విందు కాంతి విందు అనుకుందమా అనుకుందమా ప్రేమతో జీవందమా తనయుల ఆత్మ విందు ప్రేమ దూతల దివ్య విందు తనయుల ఆత్మ విందు ప్రేమ దూతల దివ్య విందు కరుణ జీవముతో నింపుము, నూతన మనసులు ఇచ్చును. నిత్య జీవము వసగును, నిరతము తోడుండు. ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు అనుకుందమా అనుకుందమా ప్రేమతో జీవందమా తనయుల ఆత్మ విందు ప్రేమ దూతల దివ్య విందు తండ్రి తనయుల ఆత్మ విందు ప్రేమ దూతల దివ్య విందు మన ఆత్మల ఆనంద విందు పునీతుల పరమ విందు మన ఆత్మల ఆనంద విందు పునీతుల పరమ విందు ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు అనుకుందమా అనుకుందమా ప్రేమతో జీవందమా ఇప్పుడు మనందరము కూడా మోకరించి పరిశుద్ధ వెలాంగిని మాత ప్రార్థనను జపించుకుందాము. అందరూ కూడా నా తర్వాత చెప్పండి. ఓ పరిశుద్ధ కన్య మరియా, ఓ జేసుని మాత, జేసుని మాత, మా తల్లి, మా తల్లి ఆత్మ శరీర ఆత్మ శరీర వ్యాధి బాధలతో వ్యాధి బాధలతో పాప మలినమైన హృదయాలతో పాప మలినమైన హృదయాలతో మీ దరి చేరిన మీ దరి చేరిన మీ బిడ్డలమైన మమ్ము మీ బిడ్డలమైన మమ్ము దయతో వీక్షించమని దయతో వీక్షించమని దీనతతో మేము ప్రార్థించుచున్నాము. దీనతతో మేము ప్రార్థించుచున్నాము. నిర్మల జనని అయిన మీరు నిర్మల జనని అయిన మీరు సకల మానవుల మాత అయి ఉన్నారు. సకల మానవుల మాతై ఉన్నారు. దయా ప్రేమగల తల్లి, దయా ప్రేమ గల తల్లి, పాపులకు శరణమా, పాపులకు శరణమా, కష్టపడి వారలకు ఆదరువా, కష్టపడి వారులకు ఆదరణ, పరమ పవిత్ర జనని పరమ పవిత్ర జనని వేలాంగని మాతగా వేలాంగని మాతగా మిమ్ము ప్రార్థించు మేము మిమ్ము ప్రార్థించు మేము మా జీవితాంతమున మా జీవితాంతమున మీ దివ్య కుమారుడైన యేసుని మీ దివ్య కుమారుడైన యేసుని పరలోక రాజ్యమున పరలోక రాజ్యమున ప్రవేశింప అవసరమైన దివ్య వెలుగును అవసరమైన దివ్య వెలుగును మాపై ప్రసరించండి. మాపై ప్రసరించండి.
స్వీకరించండి. ఈ జీవన యాత్రలో మాకు తోడుగా నుండి మమ్ములను ముందుకు నడిపించండి. మమ్ము సకల కీడుల నుండి అనారోగ్యముల నుండి కాపాడండి. మమ్ము మీ దివ్య కుమారుని సాన్నిధ్యమునకు చేర్చండి. ఇప్పుడు అందరం కూడా కొంచెంసేపు మౌనంగా ఉండి మన యొక్క వ్యక్తిగత తలంపుల కోసం ప్రార్థించుదాము. ఈ మా యొక్క మనవులను దేవుని మహిమ కొరకు మీ యొక్క ఘనత కొరకు మా రక్షణార్థము దయచేయండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపగాక, కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవుని వర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడినవారుగాని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ కోడూరు వెలంగని ఆరోగ్య మాత, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ కోడూరు వెలంగని ఆరోగ్య మాత, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ కోడూరు వెలంగని ఆరోగ్య మాత, మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా మీరు శ్రీసభను నూత్రీకరించితిరి. కన్యైన మరీ మాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగాను రక్షణ ఉషోదయంగాను ఉండునుగాక. ఆ తల్లి ప్రార్థనను ఆశ్రయించి మేము ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరిని దీవించి మీ హస్తములను వారిపై చాచి వారికి స్వస్థతను ఆరోగ్యమును దయచేయండి. వారి వారి అవసరములను గుర్తించి వారి ప్రార్థనను మన్నించి మీ అనుగ్రహమును దీవెనలను వరములను దయచేయండి. మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పరిశుద్ధ ఆరోగ్య మాత ప్రార్థన సహాయం ద్వారా మీ యొక్క స్వస్థతను ఆరోగ్యమును అందరికీ దయచేయండి. మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల దేవుని దీవెనలు మనందరిపై ఉండాలని చెప్పి చేతులు జోడించి శిరం వంచి ప్రార్థించండి. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనము తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు ఆయురారోగ్యములు దయచేయుదురుగాక. మరియ తల్లి ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు ప్రార్థనా సహాయమును ఆయురారోగ్యములను భద్రతను ఎల్లప్పుడూ కలిగి ఉందురుగాక. పరిశుద్ధ మరియ తల్లి యొక్క జన్మదినోత్సవమును ఘనముగా కొనియాటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను స్వర్గీయ బహుమతులను మీతోనూ తీసుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ సదా దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా మరోసారి మరియ తల్లి జన్మదిన పండుగ యొక్క శుభాకాంక్షలు ప్రభు యొక్క దీవెనను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాడు ఈ విధంగా మనం
అర్థవంతమైన విధంగా, ఆధ్యాత్మికమైన విధంగా, అలాగే వైభవంగా కూడా ఈ పండుగను జరుపుకోవటానికి ఎంతోమంది ఎన్నో విధాల కృషి చేసి ఉన్నారు. వారందరూ కూడా ఎంతో అభినందనీయులు. వారికి మనం కృతజ్ఞతలు, వందనాలు చెల్లించాలి. ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రం యొక్క డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ లూకాస్ గారు ఎంతగానో శ్రమించి ఉన్నారు. అదేవిధంగా వారికి తోడుగా అనేక కమిటీలుగా ఫాదర్స్, సిస్టర్స్, మన విశ్వాసులు కమిటీలుగా ఏర్పడి ఫాదర్ గారితో కలిసి ఈ యొక్క పండుగను నవదిన ప్రార్థనలతోనూ మరి ఈనాడు నిన్న ఈరోజు ఈ పండుగ ద్వారా దీన్ని జరుపుకోవటానికి ఎంతగానో కృషి చేశారు. కాబట్టి నేను హృదయపూర్వకంగా ఫాదర్ లూకాస్ గారిని, వారి సహాయ గురువులను, వారికి తోడ్పడినటువంటి అన్ని కమిటీల సభ్యులందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన సెంట్ యాన్ సిస్టర్స్ కూడా ఫాదర్ గారికి అన్ని విధాలుగా సహకరించి ఉన్నారు. వారికి కూడా నా యొక్క అభినందనలు, దేవుని దీవెనలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే అనేక మంది కూడా తమ ప్రార్థన ద్వారా మరియు ఉదారంగా ఇచ్చినటువంటి విరాళాల ద్వారా కూడా ఎంతగానో సహకరించి ఉన్నారు. ఫాదర్ గారు ఇప్పుడు అందరికీ చెప్తారు. కాబట్టి నా తరపున కూడా అందరికీ నా అభినందనలు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. పుణ్యక్షేత్రం యొక్క అభివృద్ధికి మీ అందరి సహకారం, తోడ్పాటు అవసరం. మన యొక్క ప్రభుత్వ అధికారులు మరి ఇతర అధికారులు అందరూ కూడా మనకు సహకరించాలి. అందుకోసం ప్రార్థిద్దాం. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ప్రార్థించుకుందాం. అలాగే ప్రపంచంలో కూడా శాంతి ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో, శాంతి సమాధానాలతో జీవించాలని చెప్పి మనందరం కూడా ప్రార్థించుకుందాం. మరోసారి ఈ యొక్క పండుగకు ఇచ్చిన నా సహోదర గురువులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మఠవాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, దేవుని యొక్క దీవెన తెలియజేస్తున్నాను. మరోసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. దయచేసి గమనించండి. ఇప్పుడు మరియమాత స్వరూపాన్ని, పేరును ఆశీర్వదించవలసినదిగా ఫాదర్ మణి గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. అమ్మా వందనమమ్మా, అమ్మా వందనమమ్మా, అమ్మా కోడూరు మాతా. మరువగలను తల్లి,